మనుషుల చివరి మాటలు వారికెంత ముఖ్యమైన విషయాల గురించి చెబుతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? దావీదు చివరి ఆదేశాల ప్రయాణాన్ని ముగిస్తున్నప్పుడు మనం ఒక అసాధారణమైన విషయాన్ని గమనిస్తాము. తన వారసత్వం గురించి కాకుండా భవిష్యత్ తరాలు దేవుణ్ణి విశ్వాసపూర్వకంగా తెలుసుకుని సేవించాలనే విషయంపై దృష్టి పెట్టిన వ్యక్తి. ఒకటి క్రానికల్స్ 28వ అధ్యాయంలో దావీదు జీవితంలోని అత్యంత శక్తివంతమైన క్షణాల్లో ఒకదాన్ని మనం చూస్తాము. ఇశ్రాయేలు నాయకులందరి ముందు నిలబడి తన హృదయపు లోతైన కోరికను వెల్లడిస్తాడు. తన కుమారుడు సొలొమోనుకు ఆయన మరపురాని మాటలు చెబుతాడు. మీ తండ్రి దేవుణ్ణి గుర్తించు మరియు ఆయనను పూర్ణ హృదయంతో సిద్ధమైన మనస్సుతో సేవించు, ఎందుకంటే ప్రభువు ప్రతి హృదయాన్ని పరిశీలిస్తాడు, ప్రతి కోరికను, ప్రతి ఆలోచనను అర్థం చేసుకుంటాడు. నీవు ఆయనను వెతికితే ఆయన నీకు కనబడతాడు, కాని నీవు ఆయనను వదిలిపెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తాడు. ఈ రెండు శక్తివంతంగా అవి మనకు ఎలా ముగించాలో చూపిస్తాయి. డేవిడ్ లాగా వేన్ శాశ్వతత్వంలోకి ప్రవేశించలేదు. తరువాతి తరాన్ని విజయం కోసం సిద్ధం చేయడంలో తనను తాను అంకితం చేసుకున్నాడు. దావీదు స్వయంగా అనుభవించి తెలుసుకున్నాడు. ప్రతిదీ, పూర్తిగా ప్రతిదీ మన దేవునితో ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. కానీ దావీదు కేవలం ఆధ్యాత్మిక సలహాలు మాత్రమే ఇవ్వడు. తన మాటలకు చర్యల ద్వారా మద్దతు ఇచ్చి లోతైన ప్రాయోగిక జ్ఞానాన్ని చూపిస్తాడు. అధ్యాయం 29లో దేవాలయ నిర్మాణానికి ఇచ్చే దానిలో ఆయన తానే ముందుండి నాయకత్వం వహిస్తున్నట్లు మనం చూస్తాము. ఇతరులను ఇవ్వమని చెప్పడమే కాకుండా తన స్వంత సంపద నుండి స్వయంగా ఉదారంగా ఇస్తాడు. అతని వ్యక్తిగత విరాళం అపారమైనది. 3,000 తాలెంట్ల బంగారం, 7,000 తాలెంట్ల శుద్ధి చేసిన వెండి. ఇది నాయకులను కూడా స్వచ్ఛందంగా ఇవ్వడానికి ప్రేరేపించింది. దీని ఫలితంగా ఒక అందమైన సమూహారాధన మరియు ఉదారత క్షణం ఏర్పడింది. ఈ సమస్తం మధ్యలో దావీదు కీర్తన 30తో దేవుని విశ్వసనీయతను తన జీవితమంతా ప్రతిబింబిస్తూ స్తోత్రంలో లీనమవుతాడు. అతని సాక్ష్యాన్ని వినండి. నీవు నా విలాపాన్ని నాట్యంగా మార్చినావు. నీవు నా మట్టిపోటును తొలగించి నన్ను ఆనందంతో అలంకరించావు. తన జీవితాంతంలో కూడా దేవుడు తన లోతైన దుఃఖాలను ఎలా ఆనందకరమైన సందర్భాలుగా మార్చాడో దావీదు ఇంకా ఆహ్లాదంగా జరుపుకుంటున్నాడు. ఆ తరువాత గ్రంథంలో అత్యంత హృదయాన్ని తాకే దృశ్యాలలో ఒకటి వస్తుంది. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోనుకు దావీదు చెప్పిన చివరి వ్యక్తిగత మాటలు. తన కుమారునితో చివరిసారిగా మాట్లాడుతున్న తండ్రిలా దావీదు చాలా ప్రాయోగికంగా మాట్లాడతాడు. బలంగా ఉండు, పురుషుడిలా ప్రవర్తించు అని ఆయన అంటాడు, మరియు నీ దేవుడైన యెహోవా కోరుకునే విషయాలను గమనించు. ఆ తరువాత సొలొమోను ఎదుర్కొనాల్సిన వివిధక్తులు మరియు పరిస్థితుల గురించి స్పష్టమైన సూచనలు ఇస్తాడు. ఇది ఆధ్యాత్మిక నాయకత్వం కేవలం ఉన్నత ఆలోచనల గురించి మాత్రమే కాదని చూపిస్తుంది. ఇది వాస్తవ జీవిత పరిస్థితుల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా కలిగి ఉంటుంది. 2 సమూయేలు 23వ అధ్యాయంలో దావీదు చివరిగా రికార్డైన మాటలు ఎంతో హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఆయన భక్తితో కూడిన నాయకత్వం ఎలా ఉండాలో వివరించాడు. న్యాయంగా ప్రజలపై పరిపాలన చేసేవాడు, దేవుని భయంతో పాలించేవాడు, మేఘరహిత ఉదయాన్నే ఉదయసూర్యుడి వెలుగులా, వర్షం తరువాత మొలిచే పచ్చికను వెలిగించే ప్రకాశంలా ఉంటాడు. భూమి మీద నుండి చివరిలో కూడా దావీదు దృష్టి ఇతరులను భక్తితో కూడిన నాయకత్వం వైపు దారి చూపించడంపైనే ఉంది. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తింపజేసుకోవచ్చు? మీ దేవునితో ఉన్న సంబంధాన్ని మీ జీవితంలో అత్యున్నత ప్రాధాన్యతగా ఉంచండి. ఆయన ప్రతి హృదయాన్ని పరిశీలిస్తాడు. 1. మీ ఆధ్యాత్మిక సలహాలను ప్రాయోగిక చర్యలతో మద్దతివ్వండి. 2. ఉదారత మరియు ఆరాధనలో మీరు స్వయంగా మాదిరిగా ఉండండి. 3. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు ప్రాయోగిక మార్గదర్శకతను తదుపరి తరంతో పంచుకోండి. 4. మీ జీవితంలో దేవుని విశ్వసనీయతను గుర్తుంచుకుని దాని గురించి సాక్ష్యం చెప్పండి.
5. మీ తరువాత బాధ్యతలు చేపట్టే వారికి స్పష్టమైన ప్రాయోగిక సలహాలు ఇవ్వండి. 6. కేవలం సాధనలకే కాకుండా నీతిమంతమైన వారసత్వాన్ని మిగిల్చే దానిపై దృష్టి పెట్టండి. దావీదు జీవితం మంచి ముగింపునకు చేరింది, ఎందుకంటే ఆయన దీర్ఘాయుషుతో, సంపదతో, గౌరవంతో జీవించి మంచి వయస్సులో మరణించాలని శాస్త్రం చెబుతోంది. కానీ ఆయన నిజమైన వారసత్వం ఆయన సాధనలలో కాదు, అది దేవుని పట్ల ఉన్న ఆయన హృదయంలోనూ తదుపరి తరం కోసం ఆయన చేసిన పెట్టుబడిలోనూ ఉంది. దావీదులాగే మనం కూడా జీవించాలి. మన చివరి మాటలు మరియు చర్యలు ఇతరులను దేవుని విశ్వసనీయత మరియు మంచితనాన్ని గుర్తు చేసేలా ఉండాలి. దావీదులాగే మనం కూడా జీవితం మంచి ముగింపుతో ముగించేవారిగా ఉండాలి. కేవలం భవనాలు లేదా ఆస్తులు కాదు, దేవుని కోసం మండుతున్న హృదయాలను మిగిల్చేవారిగా. మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ విశ్వాస వారసత్వాన్ని నిర్మించడం ప్రారంభించడానికి ఇదే సరైన సమయం.